అమెరికా ఇరాన్ చర్చలకి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించబోతోంది. ఈ శుక్రవారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు అమెరికా ఇరాన్ రెండు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుతం 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. శాశ్వత కాల్పుల విరమణ కోసం ఈ నెల 10న చర్చలు జరపబోతున్నారు. అమెరికా ముందు 10 డిమాండ్స్ ని పెట్టింది ఇరాన్. అయితే ఇవన్నీ సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ కూడా ప్రకటించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ప్రస్తుతం ఉన్న 2 వారాల గడువు ఉపయోగపడుతుందన్నారు ట్రంప్. 2 రోజుల్లో జరగనున్న చర్చల్లో దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. పాక్ ప్రధాని అభ్యర్థనతోనే అమెరికాతో చర్చలకు అంగీకరించినట్లుగా ప్రకటించింది ఇరాన్. సోదర భావంతో యుద్ధం ముగింపు కోసం కృషి చేస్తున్న పాకిస్తాన్ కి ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఇది కేవలం విరామం మాత్రమే అని, దౌత్యపరమైన చర్చల కోసమే సీజ్ ఫైర్ కి అంగీకరించామంటోంది ఇరాన్. యుద్ధం శాశ్వతంగా ముగిసినట్టు కాదు. హర్మూజ్ లో ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలోనే రాకపోకలు కొనసాగుతాయని ప్రకటించింది ఇరాన్. అమెరికా ఇరాన్ వార్ ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ కి వాళ్ళ కాళరాత్రి అంటూ హెచ్చరించిన ట్రంప్ ఎవరు ఊహించని విధంగా 2 వారాల పాటు దాడుల్ని నిలిపేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో అమెరికా ఇరాన్ యుద్ధానికి ఒక షార్ట్ బ్రేక్ పడింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రాత్రికి రాత్రే కీలక మలుపు తిరిగింది పశ్చిమాసియా యుద్ధం. ఇరాన్ కి గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షెబాజ్ విజ్ఞప్తితో 2 వారాల పాటు కాల్పుల విరమణని ప్రకటించారు ట్రంప్. హర్మూజ్ ని తెరవాలన్న ప్రధాన డిమాండ్తో ఇరాన్ కి మరొక 2 వారాల గడువు ఇచ్చారు ట్రంప్.